హే హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. సంక్రాంతి సెలబ్రేషన్స్ చూడాలంటే కన్ఫామ్గా విలేజ్కే వెళ్ళాలండి. ఎందుకంటే మన సిటీస్లో ఇలాంటి ఫెస్టివల్ వైబ్స్ అయితే అస్సలు రావు. మా ఇంట్లో అయితే వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయినాయి. యమ్మీ. ఇంకా నా లుక్ విషయానికి వస్తే కోర్స్ ఈ లుక్ నాకు సెట్ అవ్వలేదు. బట్ ఇలా రెడీ అవ్వాలన్న చిన్నప్పటి నుండి అనుకునేదాన్ని, అది అస్సలు నెరవేరలేదు. సో ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, అందుకే మా చెల్లి వాళ్ళ పిల్లలు ఉన్న ఆర్నమెంట్స్ అన్నీ వేసేసుకున్నా. వాళ్ళు నన్ను చక్కగా బొమ్మలాగా రెడీ చేయించారు. ఇలా రెడీ అవ్వడం అనేది నా కోరిక కాబట్టి తీర్చేసుకున్నా. తర్వాతకి వేడి వేడి చేపల పులుసుని అయితే ఎంజాయ్ చేశా. సూపర్గా సెట్ అయింది. మా హాసిక మాత్రం అక్కడున్న పిల్లల కైట్ని మరీ తీసుకొని ఎగరేసేసింది. చాలా ఎంజాయ్ చేసింది తనైతే. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ముగ్గుల పోటీ పెట్టారనమాట. అంటే ఇక్కడ 2 పార్టీస్ ఉన్నాయి, కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్. ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచారనమాట. వాళ్ళైతే ముగ్గుల పోటీని పెట్టారు. చాలా చక్కగా అందరు ముగ్గులు వేశారు. అఫ్కోర్స్ నేను వెళ్ళలేదు, నాకు అంత కొత్త కదా, అందుకని నేను వెళ్ళలేదు. పిల్లలు వెళ్ళి వీడియో షూట్ చేసుకొని వచ్చారు. చాలా బ్యూటిఫుల్గా అయితే అందరు ముగ్గులు వేశారు. చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు. వీళ్ళని జస్ట్ షూట్ తీసుకొని రమ్మంటే వీళ్ళేమో యూట్యూబ్లో పెడుతున్నాం అనేసరికి వాళ్ళైతే అవునా అవునా అనుకుంటూ ఫుల్ ఎగ్జైటింగ్ అయిపోయారు. చాలా చక్కగా అయితే అందరు అందులో లీనమైపోయారు అనమాట ముగ్గులు వేయడంలో. రోడ్ అంతా కూడా ముగ్గులే, ప్రతి కాలనీలో కూడా, అంటే స్ట్రీట్కి కూడా మంచి చక్కగా ముగ్గులు వేసేసారు. వావ్, బ్యూటిఫుల్ కదా. అంతా ఓకే, కానీ ప్రతి విలేజ్లో ఒక ఫన్నీ గ్యాంగ్ ఉంటుంది కదా. సో యూత్ అనమాట. వీళ్ళైతే మేము తగ్గేదే లేదని వాళ్ళతో పోటీగా ఇగో ఇదిలా ఉంటే మా మరిది గారు వాళ్ళ టీం అయితే విన్ అయింది, క్రికెట్ టీము. సో వాళ్ళకైతే కప్పు గెలిచారు. వాళ్ళు ఫుల్ హ్యాపీ అనమాట. సో ఇలాగా మేము 3 days అయితే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇలా కంప్లీట్ చేసుకున్నాం. అబ్బా, అప్పుడే హాలిడేస్ అయిపోయాయి.